సేఫ్టీ కోసం పిల్లెట్ పెడతాం, లేదంటే అట్లా పొగలేదు. సో ఇది సేఫ్ సైడ్గా ఉంది అని మీరు ఎన్ష్యూర్ అవ్వడానికి ముందు వాళ్ళని ఎన్ష్యూర్ చేయడానికి క్లియర్గా ఇది మనం సేఫ్టీ ఫ్లాగ్ అనేది పెడతాం. ఎప్పుడు వెపన్ అన్అటెండెడ్గా ఉంచకూడదు. ఒకవేళ అన్అటెండెడ్గా అంటే వాటర్ తాగడానికి, వాష్రూమ్కు రిలాక్స్ అవ్వడానికి వెళ్ళే పరిస్థితి వస్తే సేఫ్టీ ఫ్లాగ్ అనేటువంటిది కంపల్సరీ లేదు. అర్థమైనా? ఇది కంపల్సరీ సేఫ్టీ ప్రికాషన్స్ ఫస్ట్ చేయాల్సింది. ఓవరాల్గా వెపన్ క్యారీ చేసేటప్పుడు రేంజ్లో ఉండేటువంటి సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం చదివాం కదా. దాంట్లో బేసిక్ పాయింట్స్ ఏంటి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. You should not point a weapon to anyone. Direct point out చేయకూడదు. Finger off the trigger. సో until unless మీరు లేన్ మీద నిల్చున్నప్పుడు షాట్ తీసుకుంటున్నప్పుడు మాత్రమే మీ ఫింగర్ అనేది ఫిగర్ మీద ఉండాలి. ఫిగర్ అప్పుడు ఉండాలి, ఫింగర్ అన్నటువంటి దీని మీద లేదు అని అంటే ఫిగర్ మీద ఫింగర్ ఉండకూడదు. క్లియర్? థర్డ్ వన్, ప్లేస్ ద వెపన్ ఎట్ ద సేఫ్ ప్లేస్. ఎప్పుడైనా కూడా వెపన్ అనేది ఒక సేఫ్ ప్లేస్లో పెట్టాలి. లేన్ మీద పెట్టామా, లేదంటే ర్యాక్లో పెట్టామా, మీ బ్యాగ్లో పెట్టామా, బాక్స్లో పెట్టామా, ఎక్కడ పెట్టినా కూడా మీరు లేనప్పుడు సేఫ్టీ ఫ్లాగ్ పెట్టాలి. మేక్ షూర్ దట్ ఇది ఎవరి పాత్ వేలో ఉండకూడదు. ఎవరైనా పాస్ అయ్యేటువంటి వే కానీ లేదంటే నడిచే వేలో ఇది ప్లే చేయాలి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే you are not getting permission from other person, you should not touch other person. So without permission ఎవరి వెపన్ టచ్ అవ్వకూడదు. ఈ లోపల పిల్లలు వగేరా ఉంటే అర్థమైందా? సో ఆల్వేస్ మేక్ షూర్ దట్ సేఫ్టీ ఫ్లాగ్ అనేటువంటిది ఇంపార్టెంట్, సేఫ్టీ లాక్ అనేది ఇంపార్టెంట్. సేఫ్టీ లాక్ పెట్టింది అందుకోసమే కదా. ఓకేనా? సేఫ్టీ లాక్, సేఫ్టీ ఫ్లాగ్ అనేది కంపల్సరీ మేక్ షూర్ చేయాలి. రైట్? ఫిఫ్త్ పాయింట్ ఏంటి? బిఫోర్ ప్లేసింగ్ ఎట్ ద ర్యాక్ ఆర్ పికప్ ఫర్ ద ర్యాక్. మీరు ప్లేస్ చేసినా పికప్ చేసినా ఎక్కడైనా కూడా కంపల్సరీ మీరు వెపన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేస్తారు? బ్రేక్ చేయాలి, షాట్ తీసుకోవాలి. షాట్ ఎక్కడ తీసుకోవాలి? FOP, టార్గెట్ లేదు, ఫీల్డ్ ఆఫ్ ప్లే ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలి, ప్లే చేయాలి, ఒక షాట్ తీసుకొని చూడాలి, మళ్ళీ ఎన్ష్యూర్ చేసుకోవడానికి. 1కి 10 సార్లు మీరు సేఫ్ సైడ్గా వెపన్ ఉంది అన్నప్పుడే వెపన్ హ్యాండిల్ చేయడం మొదలుపెట్టాలి. ఓకే, మీరు వెపన్ క్యారీ చేసేటప్పుడు కూడా ఇది ప్రాపర్గా ఏమంటారు ప్యాక్ చేసి మీ బ్యాగ్ని ప్రాపర్గా ప్యాక్ చేసి క్యారీ చేయాలి. మీరు హ్యాండిల్ ఓపెన్ చేసేసారు, పైకి పెట్టారు, కింద జిప్ ఓపెన్ ఉంది, కింద పడిపోతుంది. ఒక్కసారి వెపన్ డ్యామేజ్ ఏంటంటే సైటింగ్ అవ్వదు. ఓకేనా? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కీప్ ద యాక్షన్ బోర్డ్. రైట్, దిస్ వన్. ఇన్ కేస్ మీ దగ్గర సేఫ్టీ ఫ్లాగ్ లేదు, యాక్షన్ బోర్డ్ అన్నటువంటిది ఓపెన్ ఉంచాలి. ఇప్పుడు ఆ వెపన్స్ ఉన్నాయి, ఫీట్ సైడ్ పిస్టల్ ఉన్నాయి, దాని లోపల యాక్షన్ బోర్డ్ ఉంటుంది. దీంట్లో ఏంటి? ఈ బ్రేక్ బ్యారల్. ఇది బ్రేక్ బ్యారల్ కాబట్టి బ్యారల్ని బ్రేక్ చేసి ఇలా ఓపెన్గా ఉంచాలి. ఇది కాదు ఇట్లా బిల్లెట్ ఉందా లేదా అని సెకండరీ కానీ షార్ట్ అయితే రిలీజ్ అవ్వాలి కదా. షార్ట్ అవుతుందా? ఎందుకంటే ఓపెన్గా ఉంది కాబట్టి. బట్ ఇది ఓన్లీ 50% మాత్రమే కన్సిడర్ చేస్తారు. టోర్నమెంట్ వగేరా ఉన్నప్పుడు కంపల్సరీ సేఫ్టీ ఫ్లాగ్ అనేటువంటిది ఫిక్సెడ్ చేసి ఉంటారు. క్లియర్? ఎవరికైనా డౌట్స్ ఉందా? వాట్ ఈస్ సైడింగ్? Alignment between back side and front side is called sighting. What is sight picture? Alignment between back side, front side along with target bull. ఈ మూడింటిని ఒక చోట ప్లేస్ చేయడాన్ని సైట్ పిక్చర్ అంటారు. క్లియర్? సో మీరు 6 పాయింట్స్ ఏంటి? బేసిక్ ఫండమెంటల్, షార్ట్ తీసుకోవడానికి ప్రాపర్గా లిఫ్ట్ చేయడం, ప్రాపర్గా లిఫ్ట్ చేయడం, ప్రాపర్ బేస్ తీసుకోవడం, పొజిషన్. ఏ పొజిషన్?
చిన్ పొజిషన్. మీ చిన్ పొజిషనే మీ బాడీని ప్రాపర్గా ఉందా లేదా పొజిషన్ అనేది ఫైనల్ చేస్తుంది. అండ్ 5th and 6th సైటింగ్, సైడ్ పిక్చర్. సైటింగ్ ఎక్కడ చేస్తారు? ఎబో ఆర్ బిలో ద టార్గెట్. కొంతమంది కింద నుంచి తీసుకుంటారు, కొంతమంది పై నుంచి తీసుకుంటారు. సో బెటర్ వే ఏంటి? పై నుంచి గ్రావిటీ త్రూ తీసుకోవడం అనేది బెటర్. హియర్ సో లిఫ్ట్, గ్రిప్, బేస్, చిన్ పొజిషన్, సైటింగ్ అండ్ సైడ్ పిక్చర్. ఈ బేసిక్ థింగ్స్ని ప్రాపర్గా చేస్తే రిమైనింగ్ బ్రీతింగ్, ఎయిమింగ్, ఎనాలిసిస్, ఫాలో త్రూ ఈ 4 పాయింట్స్ తర్వాత చూడొచ్చు. ఈ సమ్మర్ క్యాంప్లో మీరు బేసిక్గా నేర్చుకోవాల్సింది ఏంటి? క్లియరా? గాట్ ఇట్? ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. క్లోజ్ చేసి ఎవరికి